ఒకరు కల్తీ మద్యం తయారు చేస్తున్నారు అంటే వాళ్ళకి ప్రజల ఆరోగ్యం మీద సోయి లేనట్టే, అంతే కదా. మరి ప్రజల ఆరోగ్యం మీద సోయి లేనోడు ప్రభుత్వ వైద్యాన్ని ఎందుకు బలంగా తయారు చేయాలనుకుంటాడు? ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు కట్టించాలనుకుంటాడు కదా. వాడు ప్రజల ఆరోగ్యం మీద సోయి లేనోడు కల్తీ మద్యం తయారు చేస్తాడు. అట్లా తయారు చేయడం వల్ల ప్రజలు రోగాల పాలైతే ప్రైవేట్ ఆసుపత్రులతోటి కమిట్ అయిపోయి ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేటోన్ చేతిలో పెట్టేసి ఆ రకంగా ప్రైవేట్ ఆసుపత్రుల నుండి కూడా దందా చేసి సంపాదించాలనుకుంటాడు తప్ప ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు కడతాడు కదా. వెరీ గుడ్. జగన్ హయాంలో ఉన్నప్పుడు కల్తీ మద్యం ఏరులై పారింది అనే తప్పుడు ప్రచారాన్ని బద్దలు కొట్టి జగన్ హయాంలో అసలు మద్యం కల్తీ జరగలేదు అని బలంగా బల్ల గుద్ది చెప్పబోతున్న ఈ వీడియోని ప్రతి ఒక్కరూ చూసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి. నిజంగా ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? వైద్యాన్ని ప్రభుత్వం చేతిలోనే ఉంచుతారు. ప్రభుత్వ వైద్యాన్ని మరింత బలంగా తయారు చేస్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకొస్తారు. ప్రభుత్వ ఆసుపత్రులు కట్టిస్తారు. ఇది ప్రజల ఆరోగ్యం మీద నిజంగా శ్రద్ధ ఉన్న నాయకుడు ఎవడైనా చేసే పని ఇది కదా. మరి ప్రజల ఆరోగ్యంతో వ్యాపారం చేయాలి అనుకునేటోడు ఏం చేస్తాడు? ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేటోన్ చేతిలో పెడతాడు. ఆ ప్రైవేటోన్కి గిరాకీ కల్పించే ఉద్దేశంతో, ఆ ప్రైవేటోన్కి కస్టమర్లను ఇచ్చే ఉద్దేశంతో ఏం చేస్తారు? లిక్కర్ని కూడా కల్తీ చేస్తారు. అట్లా కల్తీ మద్యం తయారు చేయడం వల్ల కల్తీ రోగులు తయారవుతారు. కల్తీ రోగుల్ని తయారు చేయడం వల్ల వాళ్ళంతా ఆసుపత్రులకు వెళ్తారు. ఆసుపత్రికి వెళ్ళేసరికి ప్రభుత్వ ఆసుపత్రులన్నీ ప్రైవేటోన్ చేతిలో ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది? ప్రైవేటోన్కి మంచి కస్టమర్లు దొరికినట్టు అవుతుంది. వాడు పేదల రక్తం మొత్తం ఎక్కడికక్కడ సుక్క నెత్తురు మిగలకుండా తాగి పడేస్తాడు. పేదల కుటుంబాలు రోడ్ల మీద పడతాయి. పేదలు సర్వనాశనం అయిపోతారు. ఇప్పుడు చెప్పండి, జనాల ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నది జగన్మోహన్ రెడ్డికా చంద్రబాబు నాయుడు గారికా? వీళ్ళు ప్రచారం చేసినట్టుగా జగన్ టైంలో భూమ్ బీర్లు తీసుకొచ్చిండు, ప్రెసిడెంట్ మెడల్ తీసుకొచ్చిండు అని చెప్పేసి అడ్డగోలు ప్రచారాలు చేసిరు, అడ్డగోలుగా. కానీ జగన్ హయాంలో కల్తీ లిక్కర్ తాగి ఒక్కరు మరణించినట్టుగా ఎలాంటి ఆధారాలు లేవు, ఇప్పటిదాకా లేవు. ఒకవేళ ఉన్నట్టయితే వీళ్ళు ఊకుంటారా? ఇప్పటికే సిబిఐని రంగంలోకి దింపి జగన్ను జైల్లోకి పంపించే ప్రతి ఒక్క ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అయితే ఆ ప్రచారాన్ని నిజం చేద్దామనుకొని ఏం చేసిర్రు? జగన్ హయాంలో కల్తీ మద్యం ఏరులై పారింది అనే తప్పుడు ప్రచారాన్ని నిజం చేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే సిట్టేసిర్రు. ఏది? 3,500 కోట్లు సంపాదించిండు జగన్ కల్తీ లిక్కర్ మీద, ఆ పైసలన్నీ ఎన్నికలలో వంచిపెట్టిండు అని చెప్పేసి సిట్టేసిర్రు. ఆ సిట్టు వల్ల ఎలక్షన్ కమిషన్ కూడా ఇబ్బందులలో పడ్డది. అది తేలిపోయింది. సుప్రీంకోర్టు దాకా పోయింది విషయం. అది ఇంకా పత్తలేదు, జాడలేదు. ఎందుకంటే తప్పు జరిగుంటే అది బయటకు వచ్చేది. తప్పు జరగలే, ఖచ్చితంగా జరగలే. ఎట్లా అనేది చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక ఏమవుతుంది? ప్రభుత్వ వైద్యం ప్రైవేట్ కప్పచెప్తున్నారు. అంతకంటే ముందు ప్రభుత్వం మద్యం ఏదైతే ఉంటుందో లిక్కర్ షాపులన్నీ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వమే నిర్వహిస్తుండే. కానీ చంద్రబాబు నాయుడు గారు రాగానే ఏం చేసిర్రు? ప్రభుత్వ మద్యం లిక్కర్ షాపులు ఏవైతే ఉంటాయో అవి కూడా ప్రైవేట్ చేతిలో పెట్టిర్రు. ప్రైవేట్ వాడు ఏం చేస్తాడు? మీరు ఒక సింపుల్ లాజిక్ చెప్తా. ప్రైవేట్ చేతిలో ప్రభుత్వ వైద్యం పెడితే ఎట్లా నాశనం అవుతుంది అనే దానికి సింపుల్ లాజిక్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మద్యం ప్రభుత్వమే అమ్మింది, వైద్యం కూడా ప్రభుత్వం చేతిలోనే ఉన్నది కదా. అట్లా ఉండడం వల్ల ఏమవుతుంది? వైద్యంలో కానీ మద్యంలో కానీ కల్తీ జరిగే అవకాశం ఉండదు, దోపిడీ చేసే అవకాశమే ఉండదు. ఎందుకంటే పేదవానికి ఏదైనా జబ్బు చేస్తే వాడు డైరెక్ట్గా ప్రభుత్వ ఆసుపత్రికి పోతాడు. పైసా ఖర్చు లేకుండా వాడు మొత్తం ట్రీట్మెంట్ అంతా చేయించుకొని బయటకు వస్తాడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక ప్రభుత్వం మద్యం ఏదైతే ఉందో మద్యం ప్రైవేట్ చేతిలో పెట్టిండు. ప్రైవేట్ చేతిలో పెడితే ఏం చేస్తాడు ప్రైవేటోడు? వానికి మనిషి ప్రాణం కంటే లాభమే ముఖ్యం, వాడి మనిషి గుండె కంటే వాని బ్యాంకే ముఖ్యం. ప్రైవేటోడు ఆలోచించేది గట్లనే ఆలోచిస్తాడు. వాడు ఏం చేస్తాడు? లిక్కర్ కల్తీ చేసే అవకాశం వాడు ఖచ్చితంగా చేస్తాడు వాడు. ఎందుకంటే వానికి కోట్లల్లో లాభాలు కావాలి. ప్రజలు చస్తే వానికేంది, బతికితే వానికేంది, అంతేనా కదా. వానికి ప్రజల రక్తంలో ధన ప్రవాహమే కనిపిస్తుంది ప్రైవేటోనికి. అందుకే చూడండి, మద్యం ప్రైవేటోన్ చేతిలోకి వెళ్ళంగానే కల్తీ స్టార్ట్ అయిపోయింది. అదే లిక్కర్ షాపులు ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు కల్తీ జరగలే.
జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం కల్తీ జరగలే. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మద్యం షాపులు ప్రైవేటోం చేతిలో పెట్టిండు. ప్రైవేటోం చేతిలోకి వెళ్ళంగానే కల్తీ జరిగిపోతుంది. ఒకటి కాదు, రెండు కాదు, పెద్ద పెద్ద లిక్కర్ ఫ్యాక్టరీలు, కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలే పెట్టి తయారు చేస్తున్నారు డైరెక్ట్గా. పచ్చ మీడియా దాని గురించి మాట్లాడతలేదు. ఎందుకంటే పచ్చ బ్రోకర్ మీడియాకి మంచి మంచి ఫారిన్ లిక్కర్ వస్తుంది కదా, వాడు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కొన్ని తాగుతాడు? వాడు తాగి చచ్చిపోయేది పేద ఏపీ ప్రజలే కదా. ఆ కల్తీ మద్యం తాగేటోళ్ళల్లో టీడీపీ తమ్ముళ్ళు ఉండొచ్చు, జనసేన తమ్ముళ్ళు ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు ఉండొచ్చు. ఎవరుంటే ఏంది, ఎవరు చస్తే మనకేంది, మనకు అదంతా అనవసరం. ప్రైవేటోన్ చేతిలోకి పోతే కల్తీ చేయకుండా ఎందుకుంటాడు? ఇవాళ ప్రైవేటోన్ చేతిలోకి మద్యం పోయిన తర్వాత వాడు మద్యం ఎట్లయితే కల్తీ చేస్తున్నాడో, రేపు ప్రైవేటోన్ చేతిలోకి వైద్యం పోయిన తర్వాత వాడు వైద్యాన్ని పేరుతో పేద ప్రజల్ని అట్లనే దోపిడీ చేస్తాడు. ఇవాళ మద్యం పేరుతో దోపిడీ చేస్తున్నాడు, మద్యం కల్తీ చేసి దోపిడీ చేస్తున్నాడు. రేపు మీరు వైద్యం కూడా తీసుకెళ్ళి ప్రైవేటోన్ చేతిలో పెడితే వైద్యం పేరుతో పేద ప్రజల రక్తం దాగి పేద ప్రజల్ని హింసించి చంపేస్తాడు వాడు అనడానికి ఇది ఒక్కటే ప్రూఫ్. ఇక జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ జరగలేదు అనడానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వమే లిక్కర్ షాపులు నడిపింది. ప్రభుత్వమే లిక్కర్ షాపులు నడిపినప్పుడు లాభాపేక్ష చూసుకోదు, ఖచ్చితంగా లాభాల కోసం కక్కుర్తి పడదు. ఒకవేళ లాభాలే కావాలని జగన్మోహన్ రెడ్డి అనుకుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎట్లయితే లిక్కర్ షాపులు ప్రైవేటోన్ చేతిలో పెట్టిండో, చంద్రబాబు నాయుడు ఎట్లయితే ప్రైవేటోళ్ళకి అప్పచెప్పిండో, జగన్మోహన్ రెడ్డి కూడా లిక్కర్ షాపుల్ని ప్రైవేటోన్ చేతిలో పెట్టేటోడు. అయితే ఈ మద్యం తయారు చేసే డిస్టిలరీస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ జగన్ కంటే ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వీటికి అనుమతులు ఇచ్చిండు. అయితే సో ఆ రకంగా ఎక్కడైతే మద్యం కల్తీ చేసే అవకాశం ప్రభుత్వం చేతిలో ఉన్నప్పుడు ఉండదు, ఖచ్చితంగా ఉండదు. అలాగే వైద్యం కూడా ప్రభుత్వం చేతిలోనే ఉంటే దోపిడీ జరిగే అవకాశం ఉండదు. ఇప్పుడు చూడండి, చాలా సింపుల్ లాజిక్ ఇది. మద్యమైనా వైద్యమైనా ప్రభుత్వం చేతిలో ఉంటే కల్తీ చేసే అవకాశం కానీ దోపిడీ చేసే అవకాశం కానీ ఉండదు, ఎందుకంటే ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి కదా. కానీ ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పైసల కోసం కక్కుర్తి పడ్డాడు అని అనుకుందాం. అట్లా అనుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు? మద్యం తీసుకెళ్లి ప్రైవేటోన్ చేతిలో పెట్టేటోడు, వైద్యం కూడా ప్రైవేటోన్కి అప్పచెప్పేటోడు చంద్రబాబు నాయుడు గారు లెక్క. కానీ అట్లా చేయలే, ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచన చేసిండు. కాబట్టి ఇంకొక విషయం ఏంటిదంటే, ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచన చేసిన వ్యక్తి కాబట్టే ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయాలనుకున్నాడు. 17 కొత్త మెడికల్ కాలేజీలు పట్టుకొచ్చిండు. అందులో సగానికి పైగా మెడికల్ కాలేజీలు వాళ్ళ నిర్మాణం కూడా పూర్తి చేసిండు. ఒక్కొక్క మెడికల్ కాలేజ్ చూస్తే కార్పొరేటోని గుండె ఆగిపోయేంత అద్భుతంగా కట్టి పెట్టిండు. సగానికి పైగా మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డే పూర్తి చేసిండు. నిజంగానే జగన్మోహన్ రెడ్డికి ప్రజల ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేకపోతే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎందుకు తీసుకొస్తాడు? ప్రభుత్వ ఆసుపత్రులు ఎందుకు కట్టిస్తాడు? 100 ఏళ్లుగా ఉన్న ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యకి శాశ్వత పరిష్కారం ఎందుకు చూపెడతాడు? 100 కోట్లతోని మంచి ఆసుపత్రి కట్టించి ఒక్కొక్క ఆసుపత్రి 50 ఎకరాలల్లా అత్యంత అద్భుతంగా ఎందుకు కట్టిస్తాడు? నిజంగానే ప్రజల ఆరోగ్యం మీద వ్యాపారం చేయాలనుకుంటే, నిజంగానే ప్రజల రక్తం మీద దోపిడీ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా మద్యం ప్రైవేటోన్కే అప్పచెప్పేటోడు, వైద్యం కూడా ప్రైవేటోన్ చేతిలోనే పెట్టేటోడు. ఆ రకంగా ఇటు మద్యం నుంచి అటు వైద్యం నుంచి అడ్డగోలు దోపిడీ చేసే అవకాశం ఉండేది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ తప్పు చేయలేదు. ప్రభుత్వ వైద్యం వైపే నిలబడ్డాడు, ప్రజల ఆరోగ్యం కోసమే నిలబడ్డాడు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యం కల్తీ జరగలేదు ఖచ్చితంగా. ఇవాళ చూడండి, నిజంగా మీకు చంద్రబాబు నాయుడు గారు మీకు ప్రజల ఆరోగ్యం పట్ల అంత శ్రద్ధ ఉండుంటే, మీకు ప్రభుత్వ వైద్యం పట్ల అంత కన్సర్న్ ఉండుంటే మీరు ఖచ్చితంగా ప్రభుత్వ వైద్యాన్ని ప్రైవేటోన్కి అప్పచెప్పరు. నెంబర్ 1. నెంబర్ 2, మీకు ప్రజల ఆరోగ్యం పట్ల అంత ప్రేమ ఉండుంటే మీరు మద్యం ప్రైవేటోన్ చేతిలో పెట్టరు. ఇవాళ కల్తీ మద్యం ఫ్యాక్టరీలు పుట్టుకొస్తున్నాయి గుట్టలుగా. మీకు నిజంగా ఇంకొక సాలిడ్ పాయింట్ చెప్తా నేను. వైన్ షాపులు ఏవైతే ఉన్నాయో, ఉన్న వైన్ షాపులలో జగన్మోహన్ రెడ్డి వచ్చే నాటికి 100 వైన్ షాపులు ఉన్నాయనుకుంటే అందులో ఆ వైన్ షాపుల సంఖ్య 25% తగ్గించిండు జగన్మోహన్ రెడ్డి. బెల్ట్ షాపులు లేకుండా చేసి పడేసిండు. అదే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినాక 100 లిక్కర్ షాపులు ఉన్నాయనుకుంటే ఆ లిక్కర్ షాపుల సంఖ్య 400కు పెంచిండు.
ఇవాళ గల్లీ గల్లీల మొత్తం బెల్ట్ షాపులే కనిపిస్తున్నాయి, స్కూళ్ళ పక్కన, గుళ్ళ పక్కన. మరి నిజంగా ప్రజల ఆరోగ్యం మీద ప్రేమ, ప్రజల ఆరోగ్యం మీద శ్రద్ధ లేకపోతే జగన్మోహన్ రెడ్డి వైన్ షాపుల సంఖ్య పెంచాలే కానీ ఎందుకు తగ్గిస్తాడు? చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ప్రజల ఆరోగ్యం పట్ల ప్రేమ ఉండుంటే వైన్ షాప్స్ సంఖ్య తగ్గించాలి కానీ ఎందుకు పెంచుతాడు? బెల్ట్ షాపులు లేకుండా చేయాలి కానీ గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు ఎందుకు పెడతాడు? ఇక్కడ ప్రజల ఆరోగ్యం పట్ల ఎవరికి శ్రద్ధ ఉన్నది? చాలా సింపుల్గా ట్రై చేయండి. జగన్మోహన్ రెడ్డి వైన్ షాపుల సంఖ్య మూడింతలకి పైగా తగ్గించిండు. చంద్రబాబు నాయుడు గారు వైన్ షాపుల సంఖ్య 4 రెట్లకు పెంచిండు. జగన్ ఉన్నప్పుడు మద్యం ప్రభుత్వం ఆధీనంలోనే ఉండేది. చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మద్యం ప్రైవేట్ చేతిలోకి వెళ్ళిపోయింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైద్యం మొత్తం ప్రభుత్వం ఆధీనంలోనే ఉండేది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తెచ్చిండు, ప్రభుత్వ ఆసుపత్రులు కట్టించిండు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రభుత్వ వైద్యం ప్రైవేట్ అని చెప్తా అంటున్నాడు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక్క బెల్ట్ షాపు కూడా లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినాక అడ్డగోలు బెల్ట్ షాపులు ఉన్నాయి, గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు ఉన్నాయి. ఇవాళ కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలే కనిపిస్తూ ఉన్నాయి. జగన్ హయాంలో కల్తీ మద్యం తాగి ఒక్కరు కూడా చనిపోయినట్టు ఆధారాలే లేవు. ఇవాళ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు కండ్ల ముందు గుట్టలు గుట్టలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, ప్రజల ఆరోగ్యం పట్ల జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకున్నాడా? చంద్రబాబు నాయుడు కేర్ తీసుకుంటున్నాడా? ఎవరికి ప్రజల మీద ప్రేమ ఉన్నది? ప్రజల మీద ప్రేమున్నోళ్ళు అయితే ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేస్తారు తప్ప ప్రభుత్వ వైద్యం తీసుకెళ్ళి ప్రైవేట్ చేతులు ఎందుకు పెడతారు? ప్రజల మీద ప్రేమున్నోళ్ళు మద్యం కల్తీ జరగకుండా చర్యలు తీసుకుంటారు కానీ కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలే వస్తున్నా కూడా ఎందుకు సపోర్ట్ చేయకుండా కూర్చుంటారు? మొత్తం ఆలోచన చేయండి. ఎందుకంటే కల్తీ మద్యం అనేది అందరికీ హాని చేస్తుంది. ఈ పచ్చ బ్రోకర్ మీడియా రాస్తలేదు చూడండి, ఎవ్వడు రాస్తలేరు. ఎందుకంటే వాడు ఈ మద్యం ఎందుకు తాగుతాడు? వాడు తెలంగాణ నుంచో లేకపోతే కర్ణాటక నుంచో తెప్పించుకుంటాడు, లేకపోతే ఫారిన్ లిక్కర్ తెచ్చుకొని తాగుతాడు. చంద్రబాబు నాయుడు విసిరి కొట్టిన ఎంగిలి మెతుకులు తినే ఆ పచ్చ బ్రోకర్ మీడియా ఏం చేస్తుంది? ఫారిన్ సరుకు తాగుతారు వాళ్ళు. ప్రజల ఆరోగ్యం నాశనం అయిపోతున్న విషయాన్ని పేపర్లలో రాస్తలేరు, చూసిరా? ఆ కల్తీ లిక్కర్ తాగి ప్రజలు రోగాల బారిన పడితే ఆ ప్రజలు మళ్ళీ ఆసుపత్రులకు పోతే ఆ ఆసుపత్రి కూడా ప్రైవేట్ చేతిలో ఉంటే పేద ప్రజల రక్తం తాగి ప్రజలంతా రోడ్ల మీద పడితే ఎవడు బాధ్యత తీసుకుంటాడు? రేపు పొద్దుగాల కల్తీ మద్యం తాగి ఒక టీడీపోడే చచ్చిపోయి ఉండొచ్చు. రేపు పొద్దున కల్తీ మద్యం తాగి ఒక జనసేన తమ్ముడే చచ్చిపోయి ఉండొచ్చు. చనిపోయిన వాడు పవన్ కళ్యాణ్ అభిమాని అయ్యి ఉండొచ్చు. అప్పుడు ఎవడు బాధ్యత తీసుకుంటాడు? ఇవాళ కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలు, కల్తీ మద్యం బాటిళ్ళు గుట్టలు గుట్టలుగా బయటికి వస్తున్నా పవన్ కళ్యాణ్ సప్పుడు చేస్తలేడు కదా. ఆ రోజు బట్టలు చింపుకొని, కల్తీ జరగనప్పుడే బట్టలు చింపుకొని ఇలా కల్తీ మద్యం గుట్టలు గుట్టలుగా కనిపిస్తూ ఉన్నా పవన్ కళ్యాణ్ సప్పుడు చేయకుండా కూర్చుంటున్నాడు కదా. రేపు పొద్దుగాల ఒక జనసేన అభిమాని కల్తీ మద్యం తాగి చచ్చిపోతే బాధ్యత ఎవరిది? పవన్ కళ్యాణ్ తీసుకుంటాడా? రేపు పొద్దున పవన్ కళ్యాణ్ అభిమానే కల్తీ మద్యం తాగి చచ్చిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకుంటాడు? పచ్చ బ్రోకర్ మీడియాకు దొరికినట్టు పేద ప్రజలందరికీ ఫారిన్ లిక్కర్ దొరకదు కదా. ఫారిన్ లిక్కర్ కొనేంత స్తోమత పేద ప్రజలకు ఉండదు కదా. కరెక్ట్గా జ్వరం వస్తేనే వైద్యం చేయించుకోవడానికి పైసలు లేక ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదోడు మంచి మంచి బాటిళ్ళు కొనుక్కొని తాగలేడు కదా. తెలంగాణ నుంచో కర్ణాటక నుంచో తెచ్చుకొని తాగలేడు కదా. మరి అలాంటప్పుడు ప్రజల ఆరోగ్యం పట్ల కొంచెమైనా శ్రద్ధ చూపెట్టాలి కదా. ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇది అందరి ఆరోగ్యానికి సంబంధించిన విషయం. ఎందుకంటే ఈ కల్తీ మద్యం అనేది కేవలం వైసీపీ వాళ్ళే కొనుక్కోరు కదా, వాళ్ళు మాత్రమే అనారోగ్యం పాలు కారు కదా. ఇందులో టీడీపోడు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, లేకపోతే బీజేపీ వాళ్ళు ఉండొచ్చు, ఇంకా అమాయక ప్రాణాలు బలైపోతుండొచ్చు కదా. అందుకే కల్తీ మద్యం మీద ఖచ్చితంగా ఉక్కు పాదం మోపాల్సిందే చంద్రబాబు నాయుడు గారు. ఇప్పటికైనా పీపీపీ డూమ్ పక్కన పెట్టేసి ప్రభుత్వ వైద్యాన్ని బలోపేతం చేయండి. మీరు గనక ప్రభుత్వ వైద్యం ప్రైవేట్ చేతిలో పెడితే ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎలక్షన్లో అనేది నిన్న జగన్మోహన్ రెడ్డికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కోసం తరలొచ్చిన జన సముద్రాన్ని చూస్తేనన్నా మీకు అర్థమవుతుంది, మీరు వెనకడుగు వేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. లేకపోతే మిమ్మల్ని నెక్స్ట్ ఎన్నికల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి వచ్చిన 11 సీట్లు కూడా మీకు నెక్స్ట్ ఎలక్షన్స్లో రావు.